గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను చూసి మాకు కొన్ని అనుమానాలు, సందేహాలు కలిగాయి. అవి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా అడగదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్ర ప్రభుత్వం పైన చూపిస్తే బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే బాగుండేది కదా. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై వ్యాఖ్యలు చేయటం ఎందుకు? వారు తిరిగి సమాధానం చెప్తే ఓర్వలేనితనం దేనికని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ వ్యాపారవేత్తలని వ్యాఖ్యానించారు. అదే పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి పొట్లూరు వరప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేశారు. మరి పొట్లూరు వరప్రసాద్ గారు కూడా వ్యాపారవేత్తే కదా. అది మర్చిపోయి ఇప్పుడు ఎంపీలందరినీ వ్యాపారవేత్తలని అలా కించపరచడం ఎందుకని నేను అడగదలుచుకున్నాను. ప్రత్యేక హోదా విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రులను అసలు ఎక్కి దిగను మెట్టంటూ లేదు కేంద్రంలో. అంతలా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే కాక తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి గారు కానీ, అశోక్ గజపతిరాజు గారు కానీ ప్రత్యేక హోదా కోసం, మన రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమి నిద్రపోవట్లేదని, మీలాగా 6 నెలలకు ఒకసారి నిద్రలేసి బయటకు వచ్చి మాట్లాడటం లేదని మేము తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు సైతం పార్లమెంట్లో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జరిగే డిస్కషన్స్లో పాల్గొంటున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. మా రాష్ట్రానికి ఇవి కావాలి, మా రాష్ట్రానికి అవి కావాలి, మాకు బడ్జెట్లో ఇవి అలాట్ చేయండి, అవి అలాట్ చేయండి అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అందరినీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీలందరూ వేడుకుంటున్నారు, అర్థిస్తున్నారు. అవన్నీ మీరు గమనించకుండా ఎంపీలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయటం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాలు ఏవి తెలుసుకోకుండా ఇన్నాళ్ల పాటు నిద్రపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిద్రలేచి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరు ఏం మాట్లాడలేదు, పౌరుషం చచ్చిపోయింది అని పార్లమెంట్ సభ్యులందరినీ కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సబబని నేను ప్రశ్నించదలుచుకున్నాను. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి కూడా. అటువంటి వ్యక్తి రాజ్యసభలో ఎన్నిసార్లు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారని నేను అడగదలుచుకున్నాను. ఒక్కసారి కూడా రాజ్యసభ ఎంపీ అయినందుకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నోరెత్తిన పాపాన పోలేదు. అటువంటి వ్యక్తి చిరంజీవిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఎందుకు ప్రశ్నించరు? ఆయన సోదరుడైతే ఒక లెక్క, మిగతా ఎంపీలందరూ ఒక లెక్క అని పవన్ కళ్యాణ్ గారు తిన్నగా చెప్పదలుచుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు కలిశారు? స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నిసార్లు ఆయన్ని రిక్వెస్ట్ చేశారు? కనీసం ఒక్క కేంద్ర మంత్రినైనా కలిసి మాకు మా రాష్ట్రానికి ఇది కావాలి, మా ప్రజలకు ఇది కావాలి అని ఏనాడన్నా అడిగారా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రం అంతా జనసేన పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా చోట్ల రాస్తా రోకోలు, ధర్నాలు లాంటివి నిర్వహించారు. వాళ్ళ బాధ ఏంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేదా అని అడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ అభిమానులారా, దయచేసి మీరు కంటున్న కళల నుండి బయటికి రండి, వాస్తవంలోకి రండి. సార్వత్రిక ఎన్నికలు రాకముందు 1 నెల మునుపు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, పురపాలక సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికలు జరిగిన సమయంలో
మీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు మాకు లేదు, భారతీయ జనతా పార్టీతోనూ మాకు పొత్తు లేదు. అటువంటి సమయంలోనే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 స్థానాలకు గాను 119 స్థానాల్లో మెజారిటీ సంపాదించుకున్నాం. మీ సపోర్ట్ వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీతో అలయన్స్ వచ్చిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేము 108 నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకోగలిగాం. అంటే మీ వల్ల మాకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది మీరే చెప్పాలి. మీ పవన్ కళ్యాణ్ గారు రాకముందే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అయ్యింది. ఆయన వచ్చి సహాయం చేస్తాను అంటే, ప్రచారం చేస్తాను అంటే, స్నేహహస్తం అందిస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాటిక్గా వ్యవహరించి ఆయన్ను కూడా మా అలయన్స్లో ఒక భాగం చేసుకున్నారు. మీరు మాతో కలిసి పనిచేస్తానంటే రండి, కలిసి పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతేగాని 3-4 నెలలకు ఒకసారి నిద్రలేచి తెలుగుదేశం పార్టీ ఎంపీలని, ఎమ్మెల్యేలని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నాం. మిత్రధర్మం తెలుసుకుని ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాం. మీతో భేదాభిప్రాయాలను పెంపొందించుకోవాలని మేము ఏనాడు కోరుకోలేదు, కోరుకోం కూడా. మీరు మాతో కలిసి ఉండాలనే మేము కోరుకుంటున్నాం. లేదంటే అది మీ కర్మానికే వదిలేస్తున్నాం.